హలో ఎవరివన్, ఈరోజు మీ అందరి కోసం ఒక వంటింటి చిట్కా. అదేంటంటే, మనకి సమ్మర్ టైంలో ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి స్టోర్ చేసుకుంటాం కదా, అవి తొందరగా వళ్ళిపోతూ ఉంటాయి, కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ పచ్చిమిర్చికి కాడలు ఉంటాయి కదా, తొడియాలు అంటారు, అవి రిమూవ్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే నార్మల్ డేస్కి వచ్చేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, గ్రీనిష్గా ఉంటాయి. ఇంత చిన్న టిప్ అనేది మీకు సరిపోదు కదా, ఇందులో ఇంకొక టిప్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే, మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకుంటాం కదా, స్టోర్ ఉంటుంది అది కూడా. అట్లానే నార్మల్గా ఉన్నదానికన్నా ఇంకొంచెం ఎక్కువ డేస్ స్టోర్ ఉండడానికి ఏంటంటే, అల్లం వెల్లుల్లిపాయ నీట్గా వాష్ చేసి, అల్లాన్ని నీట్గా వాష్ చేసుకుని గ్రైండర్లో వేసుకోండి, మిక్సీలో వేసుకోండి, మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి, టర్మరిక్. ఇది ఎందుకంటే తొందరగా పాడవనివ్వదు అల్లం పేస్ట్ని. వాటర్ కూడా మనము జ్యూసీగా కాకుండా కొంచెం తక్కువ వాటర్ వేసుకుని ఎంత వీలుగా టైట్గా వీలవుతుందో అంత టైట్గా అనేది పేస్ట్ చేసుకోండి. అలా చేసుకొని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో స్టోర్ చేసుకుని పెట్టేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాంటి వంటింటి చిట్కాలు మరెన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కూడా చేయాలి.